హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏపీ ఎడ్సెట్ సంబంధించింది, అంటే బీఈడి ఎవరైతే ఆన్లైన్ చేయాలి, రెగ్యులర్ బీఈడి అనమాట, ఎవరైతే ఏపీ ఎడ్సెట్ అప్లై చేయాలనుకుంటున్నారో, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట, వీటికి సంబంధించిన ఆన్లైన్ ప్రొసీజర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే అప్లికేషన్ ప్రొసీజర్ అనేది నేను కొంచెం డిలే చేశాను, కొంచెం వేరే వర్క్ వల్ల. మీరు ఏపీ సంబంధించింది ఏంటంటే ఏపీ సెట్స్ అని సెర్చ్ చేస్తే చాలు మనకు వెబ్సైట్లో, లేదు అంటే సెట్స్ ఏపీ అని సెర్చ్ చేస్తే ఏపీఎస్సిహెచ్ఈ అని వెబ్సైట్ అయితే మనకు వస్తుంది. సెట్స్ ఏపీ అని సెర్చ్ చేయాలి. అంటే ఈ వెబ్సైట్ దేనికంటే ఆల్ ఓవర్ ప్రతి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ప్రతిది ఏపీ ఎడ్సెట్ అంటే బీఈడి కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, పీఈ సెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, ఈ సెట్ కావచ్చు, ఐ సెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇలా వేరియస్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి అప్లికేషన్స్కి ఒకటే పేజ్ అనమాట, సెట్స్ ఏపీ అనమాట. మీరు ఏపీ ఎడ్సెట్ అని డైరెక్ట్ కొట్టినా పర్లేదు, కాకపోతే సెట్స్ ఏపీ వల్ల అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోగలరు అనమాట. ఇక్కడ ఏపీ ఎడ్సెట్ అయితే మీరు చూసుకున్న తర్వాత ఈ ఎడ్సెట్ మీద క్లిక్ చేశాక మనకు ఇన్సైడ్ డాష్ బోర్డ్ ఈ విధంగా అయితే మనకు షో చేస్తుంది. ఇన్సైడ్ డాష్ బోర్డ్లో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ కావచ్చు, తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని, అప్లికేషన్ ప్రొసీజర్ అయితే కింద చెక్ చేసుకొని, ప్రింట్ అప్లికేషన్ అనమాట. కంప్లీట్గా మనమైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చెక్ చేద్దాం. ఏ రోజున ఏ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉందో ఆ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. అంటే హాల్ టికెట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డేటా కావచ్చు, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వన్స్ మీరు డేటా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫీ పేమెంట్ ఎప్పుడు ఏంటి ఈ విషయాలన్నీ ప్రతిదీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒకసారి పాస్ చేస్తాను, మీరు చూసుకోండి. నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ డేటా అయితే మీకు చూపిస్తుంది. ఓకే, వన్స్ మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అయితే అయిపోవచ్చు. ఏ రోజు ఏంటి అన్నది కోర్సెస్ కావచ్చు ప్రతిదీ. ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోదాం, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఏపీ ఎడ్సెట్ మీద ఆల్రెడీ మనం క్లిక్ చేసేద్దాం. వన్స్ ఒకసారి మీరు క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కరెక్షన్స్ కావచ్చు, కరెక్షన్ విండోస్ అనమాట. మీ దగ్గర ఏమైనా కరెక్షన్స్ కానీ ఒకవేళ బై మిస్టేక్ కానీ మీరు చేసుకున్నట్లయితే మీరు కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కరెక్షన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేద్దాం, ఆన్లైన్ ప్రొసీజర్ ఫీ పేమెంట్ మీద. వన్స్ మనం ప్రొసీజర్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే అడుగుద్ది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ అంటే డిగ్రీ నెంబర్, క్యాండిడేట్ నేము, మొబైల్ నెంబర్ అండ్ సెల్ఫ్ ఫాదర్దా లేదంటే మదర్దా, అండ్ ఆల్టర్నేటివ్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వండి. కేటగిరీ ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ ఇవ్వండి. తర్వాత పేమెంట్ త్రూ మీరు ఎలా పే చేస్తారు, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ అనేది. నేనైతే డెబిట్ కార్డ్ చూస్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మీ జోనర్ బట్టి మీ ఏవైతే కేటగిరీ ఉందో దాన్ని బట్టి ఫీ పేమెంట్ అయితే షో చేస్తుంది. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో 450 అయితే ఉంది. వన్స్ ఒకసారి నేను డేటా ఫిల్ చేస్తాను. మీ డేటా సింపుల్గానే ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ఫిల్ చేసిన తర్వాత పే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే క్లిక్ చేసాక మనకు పేమెంట్ ప్రొసీజర్స్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు సర్వర్ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి. నేను డెబిట్ కార్డ్ మీద పే చేస్తున్నాను కాబట్టి ఓటీపీ అడిగింది. ఓటీపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. కొద్దిగా ఈ పేజ్ని అయితే కొంచెం సేవ్ చేసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక పైన ఆల్రెడీ పేమెంట్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఫిల్ చేయాలి. చాలా ఈజీ స్టెప్స్ ఉంటాయి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ డీటెయిల్స్లో మేల్ ఆర్ ఫీమేల్, ఆధార్ నెంబర్ అండ్ నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్, అది మ్యాండేటరీ కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో అది కూడా మ్యాండేటరీ కాదు. ఇలా ఏవైతే ఉన్నాయో ఉన్న ఇన్ఫర్మేషన్స్ అయితే ఫిల్ చేసేయండి. క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ప్రజెంట్ అడ్రస్ ఇచ్చేసుకోండి. అండ్ ఇదే ప్రజెంట్ అడ్రస్ మీకు పర్మనెంట్ అయితే కింద టిక్ చేసేసుకోండి పర్మనెంట్ అడ్రస్ దగ్గర. క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అనేది ఇచ్చాడు, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీ ప్రీవియస్ క్వాలిఫికేషన్ది కూడా ఇచ్చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ అడ్రస్ ఓకే కంప్లీట్ అయితే పర్మనెంట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఏం చేశారు, బీసీయా, బీటెక్ ఆర్ బీఈయా, సో ఎనీ డిగ్రీయా, ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఎనీ గ్రాడ్యుయేట్, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా సరే ఇచ్చి హాల్ టికెట్ నంబర్ ప్లస్ ఏ ఇయర్ అనేది ఇచ్చేసుకోండి. 10th క్లాస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా అది ఇచ్చేసుకోండి. హాల్ టికెట్ నంబర్స్
అండ్ డిస్ట్రిక్ట్ అవి ఇచ్చేసుకొని ఇయర్ ఇచ్చేసుకుంటే మీ డేటా ఒకసారి వస్తుంది, సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. వెరీ సింపుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి అప్లికేషన్ ప్రొసీజర్లో. టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చుకుంటున్నారు ఏంటి అనేది మొత్తం ఇచ్చేసుకొని సేవ్ అయితే ఇచ్చేయాలి. క్యాండిడేట్ డీటెయిల్స్ ఒకసారి నేను ఫిల్ చేస్తాను మీకు నార్మల్గా. ఒకసారి నార్మల్గా పైన చెప్పాను. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది, సిజీసీ అని. ఎస్, ఒకసారి నేను ఫిల్ చేస్తాను సిజీసీ. కస్టమర్ డీటెయిల్స్ ఫిల్ చేశాక వాళ్ళ కేటగిరీతో పాటు వస్తుంది నేమ్. ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి. తర్వాత కింద స్టెప్ దిగిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ అయితే నేను ఫిల్ చేస్తాను, పర్మనెంట్ కాబట్టి టిక్ చేస్తాను పర్మనెంట్ మీద. ఓకే, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్. అండ్ నెక్స్ట్ మీకు హాల్ టికెట్ డీటెయిల్స్, వాళ్ళు మీడియం ఏ మీడియంలో రాశారో అది. ఓకే, ఆ ఇయర్ నేను సెలెక్ట్ చేసుకుంటా. వన్స్ మీది అయిపోయిన తర్వాత 10th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చేసుకుంటే ఆ 10th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కూడా మీకు కన్ఫర్మేషన్ అడుగుద్ది. కన్ఫర్మేషన్ ఎస్ అయితే ఎస్ ఇచ్చేసుకోండి, వాళ్ళ డేటా అయితే వచ్చేస్తుంది. ఇంటర్మీడియట్ రూరల్లో చేసారా అర్బన్లో చేశారో పాసింగ్ ఇయర్ అండ్ ఇవన్నీ ఇచ్చేసుకోండి. ఆ తర్వాత 9th to 10th తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఏ ఇయర్, ప్లేస్ ఆఫ్ స్కూల్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ నేమ్ కావచ్చు, అండ్ ఇయర్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అది కంప్లీట్ చేసిన తర్వాత మీరు టెస్ట్ ప్రిఫరెన్స్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. ఫోటో వచ్చేసరికి 50 KB, సిగ్నేచర్ వచ్చేసరికి 30 KB. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే దగ్గరలో పెట్టేసుకోండి మీ డిస్ట్రిక్ట్ సంబంధించింది. వన్స్ అప్లికేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత మీరు ప్రివ్యూ మీద సేవ్ మీద క్లిక్ చేసుకొని మీరైతే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ నెంబర్ కొంచెం కాపీ చేసుకోండి, ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే అంతవరకు మనకి ఎండ్ అయిపోద్ది, అప్లికేషన్ వీడియో కూడా మనకు ఎండ్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయిపోతే కొంచెం ఫాస్ట్ చేసి మళ్ళీ వీడియో అయితే కొంచెం చెక్ చేయగలరు. వీడియో అయితే వెరీ సింపుల్ స్టెప్స్లో చెప్పాను. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా హెవీగా ఏం అడగలేదు, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ అలాంటిది ఏం అడగలేదు, సింపుల్ స్టెప్స్ అడిగాడు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.